వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, బన్నీ బర్త్డే ఐ సినిమాని గుర్తు చేస్తున్న అల్లు అర్జున్ అట్లీ తాజా పోస్టర్ ఐకాన్ స్టార్ పాత్రపై ఆసక్తికరమైన చర్చనంట. అసలు ఐ సినిమాకి అండ్ అట్లీకి మధ్యలో ఏంటా సింక్ అనేది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎండింగ్ వరకు చూడండి. అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న AA22x A6 సినిమా టైటిల్ పోస్టర్స్ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా తాజాగా విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. జంతువు పంజా కనిపించేలా పోస్టర్ డిజైన్ చేయడంతో బన్నీ ఇందులో ఐ సినిమాలో విక్రమ్ తరహాలో బీస్ట్ పాత్రలో కనిపిస్తున్నారని. జంతువు పంజా తాజాగా విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. జంతువు పంజా కనిపించేలా పోస్టర్ డిజైన్ చేయడంతో బన్నీ ఇందులో ఐ సినిమాలో విక్రమ్ తరహాలో బీస్ట్ పాత్రలో కనిపిస్తారేమోనన్న చర్చ మొదలైంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ ప్యాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. సరిగ్గా ఏడాది క్రితం బన్నీ బర్త్డే సందర్భంగా AA22x A6 అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమాకు ప్రకటించారు. ఈ ఏడాది అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ను మేకర్స్ పంచుకున్నారు. అల్లు అర్జున్ బర్త్డే స్పెషల్గా రేపు ఏప్రిల్ 8న ఉదయం 11 గంటలకు AA22x A6 మూవీ టైటిల్ పోస్టర్ లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా బన్నీ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ షేర్ చేశారు. ఇది అందులో ఆసక్తి కలిగించింది. మామూలుగా టైటిల్ అనౌన్స్మెంట్ అంటే హీరో ఫస్ట్ లుక్కు సంబంధించి పోస్టర్ పంచుకుంటారు. కానీ AA22 టీం మాత్రం ఒక జంతువు పంజాతో కూడిన పోస్టర్ను వదిలింది. ఇదే ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సో అల్లు అర్జున్ అట్లీ తాజా పోస్టర్ చూడగానే ఐ సినిమా గుర్తొస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శంకర్ షణ్ముఖం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో విక్రమ్ ఒక బీస్ట్ గెటప్లో కనిపించారని సంగతి తెలిసిందే. మృగం మనిషి కలయికతో ఒక విచిత్రమైన ఆకారంలో ఆయన్ను చూపించారు. అదే లుక్తో నువ్వుంటే నా జతగా అనే పాట చిత్రీకరించారు. అయితే లేటెస్ట్గా వచ్చిన AA22 పోస్టర్ చూసిన తర్వాత అల్లు అర్జున్ ఒక బీస్ట్ పాత్రలో కనిపిస్తారేమో అని టాక్ మొదలైంది. అల్లు అర్జున్ అట్లీ మూవీ కథేంటి, ఏ జోనర్లో రూపొందుతోంది అనే చర్చ చాలా కాలంగా నడుస్తుంది. అనౌన్స్మెంటు వీడియోతో ఇది అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందే సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ని మూవీ అనే టాక్ వచ్చింది. పునర్జన్మల కాన్సెప్ట్తో ముడిపడిన ప్యారలల్ యూనివర్స్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందని, ఇందులో అల్లు అర్జున్ పాత్ర 3 కోణాల్లో కొనసాగుతుందని ప్రచారం జరుగుతుంది. అయితే అందులో ఒకటి ఐలో విక్రమ్ పాత్ర తరహాలో ఉంటుందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అట్లీ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అది ఏంటనేది మరికొన్ని గంటల్లో రిలీజ్ అయ్యే AA22 టైటిల్ పోస్టర్తో క్లారిటీ రానుంది. అల్లు అర్జున్ అట్లీ సినిమాలో స్టార్ కాస్టింగ్ టాప్ టెక్నీషియన్స్ భాగం అవుతున్నారు. దీపికా పడుకొనే హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో మరో 3 కథానాయకులు ఉన్నారని ప్రచారం జరుగుతుంది. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో విజువల్ ఎఫెక్ట్స్తో పెద్ద పీట వేస్తూ హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2027లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదండి అట్లీ సినిమాకు సంబంధించిన అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయినటువంటి పోస్టర్ యొక్క అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ రేపు మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.